మన వారసత్వాన్ని రాజ్యాంగం ఎలా కాపాడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఒక ముఖ్యమైన ఆర్టికల్ ద్వారా. మన దేశంలోని గొప్ప గొప్ప కట్టడాలని చట్టపరంగా ఏది కాపాడుతుంది ఆలోచించారెప్పుడైనా? ఆ సమాధానం మన రాజ్యాంగంలోనే ఉంది. ఆ సమాధానమే ఆర్టికల్ 49. మన చరిత్రని, మన సంస్కృతిని కాపాడే ఒక బలమైన కవచమిది. ఇందులో వాడిన భాష చాలా గంభీరంగా ఉంటుంది. ఇది ప్రభుత్వానికి ఒక తప్పనిసరి బాధ్యతను అప్పగిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, మన వారసత్వ సంపదను కాపాడటమనేది ప్రభుత్వానికి రాజ్యాంగమిచ్చిన ఆదేశం. అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన సాంస్కృతిక గుర్తింపును భవిష్యత్ తరాలకు అందించడం. సరే, ఈ రాజ్యాంగపరమైన హామీ అసలు ఆచరణలో ఎలా పనిచేస్తోందో ఇప్పుడు చూద్దాం. ఇదొక స్పష్టమైన 3 దశల ప్రక్రియ. ఒక ప్రకటనతో బాధ్యత మొదలవుతుంది, స్మగ్లర్ల దారులు మూసుకుపోతాయి. ఈ బాధ్యతను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ASI ఇంకా కొన్ని బలమైన చట్టాల ద్వారా అమలు చేస్తారు. ఈ చట్టాన్ని మరింత బలోపేతం చెయ్యడంలో కోర్టులు కూడా చాలా కీలక పాత్ర పోషించాయి. మన చారిత్రక కట్టడాల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంటే పర్యావరణాన్ని కాపాడటం ఎంత ముఖ్యమో మన వారసత్వాన్ని కాపాడటం కూడా అంతే ప్రాథమిక బాధ్యత అన్నమాట. ఇది చూస్తే రాజ్యాంగ స్ఫూర్తిని పాటించడం, ఉల్లంఘించడం మధ్య తేడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ బాధ్యత కేవలం ప్రభుత్వానిది మాత్రమే కాదు, ఇది మనందరిది. ఇక్కడ చూడండి, ఆర్టికల్ 49 ప్రకారం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే, ఆర్టికల్ 51A(f) ప్రకారం ప్రతి పౌరుడికి అదొక విధి. ఈ 2 ఆర్టికల్సు కలిసి వారసత్వ పరిరక్షణ అనేది ఒక సామూహిక జాతీయ ప్రయత్నంగా మార్చాయి. సరే, ఇదంతా చూశాం కదా, ఇంతకీ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేంటి? ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, ఆర్టికల్ 49 అనేది మన వారసత్వ పరిరక్షణకు ఉన్న రాజ్యాంగపరమైన వెన్నెముక. ఈ రాజ్యాంగ నిబంధన వల్లే మన దేశ కథ రాబోయే తరాలకు భద్రంగా అందుతుందని చెప్పొచ్చు. ఇదంతా సరే, ఇప్పుడొక చివరి ప్రశ్న. ఈ రోజుల్లోని ఏ ప్రదేశానికి ఇలాంటి జాతీయ ప్రాముఖ్యత ఇవ్వాలి?